ఏం పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు? ఈరాన్. ఏ ఊరు? ఏంటోళ్ళు మీరు? మాదాసి కురువా. ఇప్పుడు ఎట్లా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు? ఎంతమంది ఉంటారు? మీ ఏ ఊరు మీది? ఊరేది? ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? మీ ఊర్లో మీ కులపోళ్ళు ఎంతమంది ఉంటారు? బానే ఉన్నారు. మీరేం ఏం చేస్తారు? గొర్రెలే కాస్తాను. గొర్రెలే కాస్తారు. ఊరికి గొర్రెలు తిప్పుకోవాలి, ఊరుకు బతకాలా, బియ్యం ఇస్తే తిననుకొని తినాలా, 6 నెలలకు ఒకనాడు రావాలా ఇంటికి, మళ్ళీ పోవాలి. మా మనకే సరిపోతుంది, మా పిల్లలు కూడా ఇస్తలేదు, మాకు ఇస్తలేదు. మీ పిల్ల ఎంతమంది పిల్లలు మీకు? మన ఉండాలి మరి. ఎంత వాళ్ళు ఏంటి ఏం పని చేస్తున్నారు? ఇదే గుడి పని చేస్తారు. ఇక చదువుకోలేదా? చదువుకుంటారు కానీ సర్టిఫికేట్ ఇస్తలేరు కదా, అట్లా కావాలని ఎస్సీలు కాదు అనేటువంటి కంప్లైంట్ చేసి రెవెన్యూ వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు. కాదని కూడా చెప్తున్నారు. మాకు రెవెన్యూ వాళ్ళు గతంలో కురువా అని తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని మోసం చేసినారు. కురువా ఇప్పుడు కురువా ఇవ్వకుండా కుర్మా ఇస్తున్నారు. అది ఏమైనా మేము ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి కూడా 1268 నెంబర్ మెమో నెంబర్ కూడా తెస్తే కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మాలలో హైకోర్టులో కేసు చేసినారు. దాని విషయం ఎంత పోరాటం చేస్తున్నా మన కులగణన కూడా అడ్డుకుంటున్నారు వాళ్ళు వచ్చి, ఆ మలమాది వాళ్ళు వచ్చి. వీళ్ళు మదాస్కరువులు కాదు అని వాళ్ళు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు పెండింగ్ పెట్టడము, వాళ్ళు మీకు ఇది కుర్మనే రాసుకోండి, మదాస్కరువు లేదు ఏడుంది అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి చేసి మీ ఈ విధంగా రాసుకుంటే మీకు రేషన్ కార్డు రాదు, బెనిఫిట్స్ రావు అనేటువంటి బ్లాక్మెయిల్ చేయడము. ఈ మాలామాదిగలు ఉన్న కాడ మొత్తం బ్లాక్మెయిల్ ఎక్కువైంది. మా డామినేషన్ మా వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెస్తే మనమే కొట్టుకుంటే ఎట్లా? అంతా ఒకటే కదా. మనం అనేది వాళ్ళలో ఉండాలి. ఇప్పుడు ఎదిగినోడు కింద వాళ్ళు రావాలనేటువంటి వాళ్ళలో సద్గుణం లేనప్పుడు మేము ఈ విధంగా నలిగిపోతున్నాం. కనీసం మీరు చెప్పుకోవడానికి కూడా అవకాశం రాకుండా పరిస్థితి. మళ్ళీ వీళ్ళు వచ్చి ఏడ చెప్పుకుంటారా? రగన్న మీరు చెప్పండి. మా పరిస్థితి ఇది. మేము మాలాటోళ్ళు ఏడో ఒకడు నూటికొకడు ఉంటే కూడా అది ఆ పరిస్థితి. మా వర్గీకరణ జరగాలనుకుంటున్నారా? ఖచ్చితంగా జరగాలి కానీ వర్గీకరణలో మాదిగలు ఉన్న గ్రూప్ లో మాది ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కాల్పెట్టి గుంజేస్తారు. అది మా పరిస్థితి. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్ మాది. వాళ్ళలో లేకుండా మమ్మల్ని సపరేట్ గ్రూప్ లో పెట్టి మా వాటా మాకు దక్కేటట్లు, మా జనాభా ప్రాతిపదికన మాకు దక్కేటట్లు, మా కులాలని సంచార జీవులు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. గతంలో కూడా తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి మమ్మల్ని మోసం చేసినారు. ఇప్పుడు మేము మా యొక్క ఆవేదన కూడా ఈయనకుండా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మాదాసి కురువల సర్పంచులు ఎంతమంది ఉన్నారు? ఎంపీటీసీలు ఎంతమంది? రగన్న అప్పుడు అంతా తప్పుడు సర్టిఫికేట్లతోన వాళ్ళ కులము ఎక్కువ ఉన్న కాడ ఎమ్మెల్యే పదవులు అనిపించే వాళ్ళు కులం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో చిన్న పదవులు ఇచ్చి ఆడికి చూసినారు. పై పదవులకు రాణించలేరు. అడంతా అగ్రవర్గాలే పరిపాలన చేశారు మామనార్ జిల్లాలో. ఇప్పుడు కూడా అన్ని అగ్రవర్గాల ఎమ్మెల్యేలే ఉన్నారు, ఒక అల్లంపూర్ తప్ప. అల్లంపూర్లో ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి మిగతా అంతా అగ్రవర్గాలు ఉన్నారు. మీరు కూడా మీకు అన్ని తెలుసా? కాబట్టి మా యొక్క డిమాండ్, మా యొక్క ఆవేదన అర్థం చేసుకుని మీ దృష్టిలో అన్న మీకు మంచి పేరుంది, మీకు మంచి పేరుంది. సర్టిఫికేట్ కూడా ఇస్తలేరా? ఇస్తలేరు. కుల మార్పిడి జరుగుతుంది సార్. మాకు మదాసి కురువ సర్టిఫికేట్ అడిగితే సర్టిఫికేట్ ఇస్తలేరు, కుర్మా ఇస్తున్నారు ఆన్లైన్ లో. ఓకే, వీళ్ళంతా పాపం. సార్ ఒక్క 2 నిమిషాలు. సో ఇది మాట్లాడుకుంటూ వెళ్తే ఒడవని ముచ్చట ఒక రకంగా, వీళ్ళ బాధలు గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో ఎంత దారుణంగా ఉన్నాయో మనకు అర్థం అవుతున్నది. చెప్పండి అన్న. మదాసి కురువకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి సమగ్ర కులగణన చేస్తుంది. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఏ జిల్లాలో ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా ఎవరు కుటుంబ సభ్యులు ఏది చెప్తే అది రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి గద్వాల్ కలెక్టర్ వచ్చేసి మదాసి కురువ రాయకండి, ప్రత్యేక సర్క్యులర్ మేము రాయించుకోవడానికి, అంటే మదాసి కురువ అని చెప్పి రికార్డ్ చేయించుకోవడానికి మేము హైకోర్టును ఆశ్రయించేసి ఎవరికి లేని ఆబ్జెక్షన్స్ మాకెందుకు పెట్టిండ్రు అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆర్డర్ ఇస్తే హైకోర్టుకు ఆర్డర్ తీసుకొని పోతే కానీ మా కులం రికార్డులలో నమోదు చేసుకోలేని పరిస్థితి. అంటే ఒక దశలో రికార్డ్ చేసుకోవడానికి ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఉపకులాల కోసం కొట్లాడుతున్న మందకృష్ణ గాని వివేక్ గాని వీళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరా? వాళ్ళకి అక్కడికి వరకే ఉపకులాల కోసం కొట్లాడుతున్నాడు బైరి వెంకటేశం గారు ఉన్నారు. 57 ఎస్సీ ఉపకులాలను ఎంబడేసేసుకొని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి బైరి వెంకటేశం గారు ఉన్నారు. కానీ వాళ్ళెవరు లేరు, వాళ్ళకు మాత్రమే ఉన్నారు. ఎవరున్నారు? మదాసి కురువ మీద కేసు వేసిన వాళ్ళు ఉన్నారు మాదిగలు, లేకపోతే మదాసి కురువ మీద కేసు సర్టిఫికెట్లు ఇవ్వద్దని చెప్పిన వాళ్ళు మాలలు ఉన్నారు. వాళ్ళు మా కోసం ఎట్లా కొట్లాడుతున్నారు? ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి మీరు అందరూ మాకు సహకరిస్తారు, మీకు అన్యాయం జరిగింది, 1956 నుంచి మీకు రావాల్సినటువంటి లబ్ధి చేకూరలేదు, ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మేము చేస్తామని టీఆర్ఎస్ చెప్తుంది, కాంగ్రెస్ చెప్తుంది, అందరూ చెప్తారు. ప్రభుత్వంలో ఉన్నారు. కేటీఆర్ గారు చెప్పిన విషయాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఉన్నాయి. ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ పక్కకు పెట్టేసేయడం. అంటే సర్టిఫికెట్ ఇచ్చేది పక్కకు పెట్టేసేస్తే నమోదు చేసుకునే ఎలాంటి నిబంధనలు లేకుండా నమోదు చేసుకునేటువంటి పరిస్థితుల్లోనే ఒక ప్రత్యేకంగా ఒక నిబంధనలు సృష్టించేసి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో నుంచి
సర్టిఫికేట్ రావాలనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళే చేసేసి సర్టిఫికేట్ ఆర్డీఓగా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు మాకు. పంబాల వాళ్ళది కూడా ఆర్డీఓనే ఇవ్వాలంటే కదా, అదే చాలా సో మీది కూడా ఆర్డీఓనే ఇవ్వాలి. ఎవరు 42 కులాలకు ఆర్డీఓ ఇస్తారు. ఆర్డీఓ గారు ఇవ్వాలి. ఆర్డీఓ గారు ఆఫీస్ ఏడు ఉంటుందో మాకు తెలియదు. పొద్దున అడవిలో ఉంటాడు, గొర్రెల మేపుకుంటే నైట్ అడవిలో ఉంటాడు. ఏ చిన్న పిల్లగానే ఎవడన్నా స్కూల్కి తీసుకుపోయి సర్టిఫికేట్ గురించి రాపియమంటే ఊళ్ళో ఉన్నటువంటి పట్టువారి మీది కుర్మా రాసుకపో, ఆయనకు తెలియదు కుర్మా ఇచ్చిండా, నేను కులానికి అప్లై చేసేసుకుంటే అటు ఇన్కమ్ ఇచ్చిండా, ఇంకేది ఇచ్చిండో కూడా మాకు తెలియదు ఆ రోజులలో. అట్లాంటి మాట్లాడాలి. ఇది చాలా డీప్ డిస్కషన్. కులాల మధ్య కొట్లాట ఒక రకంగా చెప్పాలంటే పెడుతున్నాయి. రాజ్యము కులాల మధ్య కొట్లాటలు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. సో 42 కులాలు ఆర్డీఓ దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం దొరకదంటే మనం ఎక్కడ బతుకుతున్నామో అర్థం చేసుకోవాలి. మరి ఒకరేమో రిజర్వేషన్ల కోసం కొట్లాడినాం అంటున్నారు, ఇంకొకరేమో మేము మిమ్మల్ని కాపాడినాం, మేము యోధులమని ఇంకొకరు చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళని ఎవరు ఎందుకు కాపాడలేకపోయారు? ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. వర్గీకరణ జరగాలి. జరిగిన వర్గీకరణలో ఇలాంటి కులాలకి ముందు వరుసలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందరికీ సమన్యాయం జరగాలి. ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి అంత వాటా దక్కాలి. దీని ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం కనబడుతున్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.